హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేవతి శ్రీనివాస్. ఎలా ఉన్నారండి అందరూ? నా వీడియోస్, రెసిపీస్ మీకు ఏవి నచ్చినా సరే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఈవినింగ్ టు మార్నింగ్ బ్లాగ్ అండి. ఊరగాయ పచ్చళ్ళు అయితే ఒక్కొక్కటి పెట్టుకుంటూ ఉన్నాం కదా. మొన్న ఒక రోజు చింతకాయ, నిమ్మకాయ ఇవి కూడా చూపించాను ఎలా పెట్టుకోవాలి అనేది. ఇప్పుడైతే పండు మిర్చి ఊరగాయ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. చాలామంది పండు మిర్చి ఊరగాయ పెట్టుకుంటే నలుపు వస్తుంది, ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉండదు అంటారు. కానీ నేను చెప్పిన పద్ధతిలో కానీ పెట్టుకుంటే అస్సలు నలుపు రాదు. పచ్చడి సంవత్సరమైనా ఎర్రగా అలాగే ఉంటుందండి. నాకు వీలైనంత వరకు ఈవినింగే పూజ చేస్తానండి. ఉదయం పూట పిల్లల క్యారేజీ ఇదంతా అయ్యే వరకు 10 అయిపోతుంది. ఆ టైంలో దీపారాధన చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. అదొకటి. శనివారం, శుక్రవారం అయితే పండగలప్పుడు మార్నింగ్ చేస్తాను, లేదంటే రోజు కూడా సాయంత్రం పూటే సంధి దీపం పెట్టేస్తాను. అంటే మనకు కొంచెం టైం ఉంటుంది, కాసేపు కూర్చోవచ్చు. ఇప్పుడైతే వెన్న తీస్తున్నాను, నెయ్యి చేద్దామని చెప్పి. చాలా రోజుల నుంచి మేగడ తీసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను, కానీ నెయ్యి తీయడానికి అసలు కుదరటం లేదు. ఈరోజు ఎక్కువైపోయిందని చెప్పి నెయ్యి అయితే చేస్తున్నాను. నెయ్యి చాలామంది మిక్సీకి వేసి చేస్తారు, నేను అలా కాకుండా ఇలా చిలుక్కొనే చేస్తానండి. ఒక గిన్నెతోటి సరిపోతుంది. ఇంకా టీవీ పెట్టుకొని టీవీ కాడ కూర్చొని నిదానంగా చిలుక్కొని నెయ్యి అయితే రెడీ చేసుకుంటాను. మీలో ఎంతమందికి సాయంత్రం పూట టీవీ చూస్తూ ఇలా పనులు చేసుకునే అలవాటు ఉందో చెప్పండి. నాకైతే బట్టలు మడత పెట్టుకోవడం, ఇలా నెయ్యి చేసుకోవడం, ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఆకుకూరలు కట్ చేసుకోవడం, కూరగాయలు కట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ సాయంత్రం పూట నిదానంగా చేసుకుంటాను. ఉదయం పూట హడావిడి లేకుండా ఉంటుంది. సాయంత్రం పూట మనం ఈ చిన్న చిన్న పనులన్నీ చేసి పెట్టుకుంటే ఉదయం ఫాస్ట్గా పని అయిపోతుంది. మిక్సీకి వేసుకున్నా వస్తుంది, కానీ చిలికితే బాగుంటుందండి. కొద్దిగా ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది నాకు. మిక్సీకి వేసిన రోజు కొద్దిగా తక్కువ అనిపిస్తుంది వెనపూస. అందుకని మామూలుగా కొద్దిగా టైం ఉన్నప్పుడే చిలుక్కొని నెయ్యి అయితే కరిగించుకుంటాను. పండుమిర్చి వచ్చేసి 1-2 సార్లు కొద్దిగా ఉప్పు వేసేసి కడిగి ఆరబెట్టి అప్పుడు తొడియాలు తీయాలి. మనము తొడిమలు తీసేసి తర్వాత కడిగామంటే వాటి మొదట్లో నుంచి నీళ్లు లోపలికి వెళ్ళిపోతాయి. రాత్రి వచ్చేసి కాయలు అలాగే క్లాత్ మీద వేసేసాను. ఉదయం తొడిమలు తీసేసి మళ్ళీ ఒకసారి తుడిచి ఫ్యాన్ కింద ఒక అరగంట ఆరనిచ్చానండి. లేదంటే మనకి కొంచెం తడి ఉన్నా సరే పచ్చడి అయితే పాడైపోతుంది. ఇంకా కొంచెం కొంచెం రోట్లో వేసేసుకొని అయితే దంచుకుంటున్నాను. ఇంతకుముందు ఏంటంటే ముక్కలు చేసి గ్రైండర్కి వేసేదాన్ని. ఆ గ్రైండర్ కడిగి డబల్ పని అయిపోతుంది. ఇంకా ఘాటు కూడా ఇల్లంతా ఘాటుగా అనిపిస్తుంది కదా. అందుకని నిదానంగా కొద్ది కాయలు వేసేసి దంచుకుంటాను. ఇదే ఈజీ పద్ధతి అనిపిస్తుంది. దంచితేనే తొందరగా అయిపోయింది. 5 కేజీల కాయలు నేను ఒక్కదాన్ని దంచానా అంటే కాదండి, మా వారు కూడా హెల్ప్ చేశారు. ఉదయాన్నే అయితే ఇంట్లో ఉంటారు కదా, నేను కాసిని ఆయన కాసిని దంచేసాము. మెత్తగా దంచక్కర్లేదు, ఒకళ్ళ ముక్కలు దంచితే చాలు. ఒక 10 రోజులు మనం పక్కన పెట్టేసామనుకోండి, ఇది కొంచెం మెత్తబడుతుంది. అప్పుడు మొత్తం గ్రైండర్కి వేసేస్తే మనకి ఇంకా ఎన్ని రోజులైనా సరే అలాగే ఉంచేసుకోవచ్చు. ఇంకా దంచేటప్పుడు ఉప్పు, చింతపండు ఏం వేయలేదండి. అవి వేసామంటే మనం దంచలేము, కొంచెం ఊటలాగా వస్తుంది కదా, అది దంచలేము. నేను ఈరోజు చింతపండుకు బదులు నిమ్మరసం అయితే వేస్తున్నాను. మామూలుగా అయితే చింతపండే వేస్తాను. చింతపండు వేస్తే కొంచెం నలుపు వస్తుంది పచ్చడి. మనం నిమ్మరసం వేసామనుకోండి, పచ్చడి ఎన్ని రోజులున్నా సరే ఎర్రగానే ఉంటుంది. ఇంకా దీని కొలతలు వచ్చేసి 5 కేజీలకి మనకి ఒక 3 పావుసేర్ల ఉప్పు అయితే సరిపోతుంది. అది ఘాటును పట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 5 కేజీలకి 3 పావుసేర్లు వేసాను కదా, ఇది ఒక 10 రోజులు ఊరిన తర్వాత మళ్ళీ గ్రైండర్కి వేస్తాం కదా, అప్పుడు ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు నేను పెట్టిన కాయలు అయితే కొంచెం ఘాటు కొద్దిగా తక్కువే అనిపిస్తుంది. అందుకని అయితే నేను ఒక 3 పావుసేర్లు వేసి ఒక 10 పెద్ద నిమ్మకాయలు రసం తీసేసి గింజలేమీ పడకుండా ఆ రసం వేసేసి కలుపుకుంటున్నాను. ఎప్పుడు కూడా నేను ఈ పండు మిర్చి పెట్టేటప్పుడు చింతపండు వేసే దంచుతాను. ఈసారి మాత్రం చింతపండుకు బదులు నిమ్మరసం వేస్తున్నాను. నిమ్మరసం వేస్తే పచ్చడి మనకు రంగు మారకుండా అలాగే ఉంటుందంట. చింతపండు వేస్తే ఏంటంటే కొంచెం నలుపు అనేది వస్తుంది. చింతపండు వేసుకునే వాళ్ళైతే 1 కేజీ మిరపకాయలకి 1/2 కేజీ చింతపండు సరిపోతుందండి. ఆ గింజలు, తొలకలు అన్నీ తీసేసుకొని దంచుకునేటప్పుడే మిరపకాయలతో పాటే ఉప్పు, చింతపండు కూడా వేసేసి దంచుకోవాలి. ఇంకా మళ్ళీ ఎలాగూ గ్రైండర్కి వేస్తాం కదా అని ఉప్పు అలాగే వేసి కలుపుతున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పండు మిర్చి టమాటోతో కూడా పచ్చడి పెట్టుకోవచ్చండి. ఊరగాయ బాగుంటుంది. అది ఎలా పెట్టాలనేది చూపిస్తాను.
మొన్న వీడియోలో నిమ్మకాయ పచ్చడి వేరే పద్ధతిలో పెట్టాను, ఎప్పుడులా కాకుండా అని పెట్టాను కదా. అసలు చాలా బాగుందండి. పాత పద్ధతిలో పెట్టే కంటే అలా పెట్టుకున్నదే మనకి ముక్క అనేది బాగా మెత్తబడినట్టు బాగుంది. ఇంతకుముందు పెట్టేటప్పుడు ఏంటంటే చాలా రోజులకి ముక్క అనేది మెత్తబడేది. ఇప్పుడు పెట్టిన పచ్చడి అయితే అసలు ఇప్పుడే వేసేసుకోవచ్చు, అంత బాగుంది. బాక్స్లో వేసి కలిపితే అంత కిందకంతా ఉప్పు పోవట్లేదని చెప్పి మళ్ళీ ఇలా డీస్కు వేసి కలిపేసి బాక్స్కి పెట్టాను. ఒక 10 days తర్వాత గ్రైండర్కి వేస్తాను కదా, అది కూడా చూపిస్తాను. అసలు పచ్చడి ఎలా ఉంది, రంగు అస్సలు మారదండి. ఇది కలిపి పక్కన పెట్టేసి ఇంకా నైట్ నెయ్యి కరిగించాను కదా, ఇంకా అప్పుడు పొయ్యలేదు, వేడిగా ఉందని చెప్పేసి ఇప్పుడు కొద్దిగా చల్లారిందని నెయ్యి అయితే సపరేట్ చేస్తున్నాను. మనము నెయ్యి కరిగించేటప్పుడు కొద్దిగా జీలకర్ర కానీ తమలపాకు కానీ ఏమైనా వేసామంటే మంచి స్మెల్ వస్తుంది. ఈసారి అయితే కొద్దిగా నెయ్యి ఎక్కువగానే వచ్చింది. మీగడ జిలక్కుండా చాలా రోజులు పక్కన పెట్టేశాను. 20 days అట్ అయిపోయింది, అందుకని నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే వచ్చింది. నెయ్యి చాలామంది కొంచెం లైట్ కలర్లో అదే కొద్దిగా కలర్ మారంగానే ఆపేస్తారు. అలా కాకుండా మనకు ఇలా డార్క్ కలర్ వచ్చేదాకా కూడా, అంటే కింద గసి ఉంటుంది కదా, అది కలర్ మారాల, అప్పుడే మనకి నెయ్యి ఎక్కువ రోజులు ఉంటుంది. లేదంటే స్మెల్ అనేది కొన్ని రోజులకే మారిపోతుందండి. చూసేదానికి తెల్లగా ఉండాలని ముందే ఆపేస్తారు కదా, నెయ్యి పూర్తిగా కరగక ముందే. అది అప్పటికప్పుడు బాగానే ఉంటుంది. ఒక 15 రోజులు 20 రోజులు అయితే బాగానే ఉంటుంది. ఒక 2 నెలలు 3 నెలలు ఉందనుకోండి, కొంచెం స్మెల్ అనేది తేడా వచ్చేస్తుంది. ఇలా కానీ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే పచ్చట్లోకి నేను నిమ్మకాయల రసం తీసాను కదా, ఆ పై తొక్కలు ఉంటాయి కదా, వాటిని కొంచెం నీళ్లు వేసేసి బాగా మరగనిచ్చాలా. లీటర్ నీళ్లు పోస్తే 3/4 లీటర్ వచ్చేదాకా మరిగించుకోవాలి. దాంట్లో నాప్థలిన్ బాల్స్ ఉంటాయి కదా, అవి పొడి చేసేసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే దాంట్లో వేసేసి కలుపుకోవాలి. ఇది మనకి ఇల్లు క్లీన్ చేసుకునేదానికి, బాత్రూమ్స్ అవి క్లీన్ చేసుకునేదానికి, షింకులు క్లీన్ చేసుకునేదానికి చాలా బాగుంటుందండి. నిమ్మకాయ కొంచెం రసం ఉంటుంది కదా, మనం ఎంత పిండినా సరే కొద్దిగా పులుపు అనేది ఉంటుంది. తొక్కలు ఏంటంటే కొద్దిగా చేదుగా ఉంటాయి కదా, మనకి క్లీన్ చేసుకునేదానికి బాగా పనిచేస్తుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇవి నిమ్మకాయలు పొయ్యి మీద పెట్టి మనం మరిగించుకునేటప్పుడే కొద్దిగా ఉప్పు, కావాలనుకుంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉప్పు ఒక్కటే వేసాను. ఇది చల్లారిన తర్వాత వడకట్టేసుకొని బట్టల లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ ఏది ఉంటే అది వేసి కలుపుకొని ఓ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకో, ఇల్లు తుడుచుకునేటప్పుడు ఒక 2 మూతలు బకెట్ నీళ్ళలో వేసేసుకొని ఇల్లు తుడుచుకోవచ్చు. మంచి లెమన్ ఫ్లేవర్ వస్తుంది. ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా లైజాలు ఇలాంటివి కొనాల్సిన పని లేకుండా ఉంటుంది. చక్కగా ఇంట్లోనే వేస్ట్ నిమ్మకాయలతోటే చేసేసుకోవచ్చు. ఇది నేను ఫస్ట్ టైమే చేయట్లేదండి, ఇంతకు ముందు కూడా చేసి పెట్టుకున్నాను, బాగా పనిచేస్తుంది. అందుకని మళ్ళీ ఎప్పుడు నిమ్మకాయలు దొరికినా ఇలా చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఒక 10 నిమ్మకాయలకి మనకి ఇంత లిక్విడ్ అయితే వచ్చింది. ఒక 15 రోజులు 20 రోజులు మనం ఇంకా లిక్విడ్ కొనాల్సిన పని లేదు. ఈ వీడియో వచ్చేసి కొత్తగా పచ్చళ్ళు పెట్టుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.